వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదండి. ఈ క్లైమేట్తో పాటు మన బాడీలో కూడా చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మరి వాటన్నిటి నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి సీజనల్ ఫ్రూట్స్ అలానే వెజిటేబుల్స్ మనకి ఈ ప్రకృతిలోనే లభిస్తాయి. అందుకే మనం సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. మరి ఈ సమ్మర్ సీజన్లో మన బాడీని కూల్గా ఉంచి ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ అలానే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్లో ఒకటి కర్బూజా. ఈ సీజన్లో మనకి కర్బూజా బాగా దొరుకుతుంది కాబట్టి దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ఒకటి కర్బూజా మిల్క్ షేక్. మరి కర్బూజా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చూపించేస్తాను. చాలా సింపుల్ అండి, అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలా మంచిగా పండిన ఒక కర్బూజాని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలానే దీనిలోకి నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను అండి. మిల్క్ మనం కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా పర్వాలేదు. మీకు కావాలంటే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్తో కూడా చేసుకోవచ్చు. అలానే షుగర్, నా దగ్గర ఐస్ క్రీమ్ ఆ టైంలో అవైలబుల్గా ఉందని చెప్పి నేను వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. అలానే షుగర్ మీరు అవాయిడ్ చేయాలనుకుంటే కనుక దీన్ని హనీతో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్బూజా పీసెస్ అన్నిటినీ ఇలా మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. ఇందులోకే నేను పాలు అలానే షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. వీటన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసేసుకోవడమే. మనకి కొబ్బరి బొండంలో ఎంతైతే సోడియం లెవెల్స్ ఉంటాయో దానికి ఈక్వల్ సోడియం లెవెల్స్ ఈ కర్బూజాలో ఉంటాయండి. మనకి సమ్మర్లో స్వెట్ వల్ల చాలా సోడియం లాస్ అవుతూ ఉంటాము. అలాంటప్పుడు కర్బూజా చాలా యూజ్ అవుతుందండి మనకి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ కర్బూజాని తినొచ్చండి. అలానే క్యాలరీస్ కూడా ఇందులో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. కర్బూజాలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది మన డైజెషన్కి చాలా మంచిది. అలానే అసిడిటీ అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా కర్బూజాని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే టైంలో నేను ఇందులో 1 స్పూన్ ఐస్ క్రీమ్ తీసుకుని యాడ్ చేసుకుంటున్నాను అండి. ఐస్ క్రీమ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. నేను ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వలన షుగర్ని కూడా నేను చూసుకుని యాడ్ చేసుకున్నాను అండి. అంతే, ఒకసారి మిక్సీలో మనం ఈ ఐస్ క్రీమ్తో కూడా ఒకసారి బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇలా మంచి పాష్గా ఉండే గ్లాసెస్లో తీసుకుని యాడ్ చేసేసుకోండి. మనకి జ్యూస్ షాప్లో తాగిన లుక్ అయితే వచ్చేస్తుంది. చూసారా, మన కర్బూజా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంటికి ఎవరన్నా గెస్ట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చినప్పుడు ఇలా కర్బూజా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. నిజంగా జ్యూస్ షాప్ నుంచి తీసుకొచ్చారేమో అనుకుంటారు, అంత బాగుంటుంది ఈ మిల్క్ షేక్. నేను ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను. ఇదేంటి అనుకుంటున్నారా? క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అండి. నేను క్యారెట్ బీట్రూట్స్ని జ్యూస్ చేసుకుని ఫిల్టర్ చేసుకొని ఇలా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా అండి. నేను ఏ జ్యూస్ చేసుకున్నా అందులో యాడ్ చేసుకుంటాను. అలానే చపాతీ పూరీ చేసినప్పుడు కూడా పిండిలో ఇది వేసుకుని కలుపుకుంటూ ఉంటాను. అలానే ఇడ్లీ దోశ బ్యాటర్లో కూడా ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వేసుకోవచ్చండి. లేదు అంటే కొంచెం హనీ మిక్స్ చేసుకుని ఈ జ్యూస్ని డైరెక్ట్గా ఇలానే తాగేయచ్చు. ప్రతిసారి డైలీ చేసుకోవాలంటే ఇబ్బంది ఉండేవాళ్ళు ఇలా ఒకేసారి చేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక వారం రోజులు అయితే ఇది నిల్వ ఉంటుందండి. అంతే అండి, చూసారా నేను ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఈ కలర్ అలానే టెక్స్చర్ ఎంత బాగుందో. మనకి మంచి పింకిష్ కలర్ అయితే వస్తుంది. క్యారెట్ బీట్రూట్స్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదండి. సో నేను అప్పుడప్పుడు ఇలా జ్యూసెస్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది టేస్ట్ మనకి ఏ మాత్రం మారదండి, సేమ్ అలానే ఉంటుంది. బట్ క్యారెట్ బీట్రూట్స్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి మరింత విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి నేను జ్యూసెస్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు జ్యూస్ షాప్ స్టైల్లో నేను పైన కొంచెం హార్లిక్స్ వేసుకొని మంచిగా డెకరేట్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలితే డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కూడా పైన గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి, కర్బూజా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి మీకు. కర్బూజాని రెగ్యులర్గా తీసుకోవడం వలన మన బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అయితే పెరిగి నిద్ర బాగా పడుతుందంటండి. డైరెక్ట్గా కర్బూజా తినలేని వాళ్ళు ఇలా మిల్క్ షేక్ లాగా లేదా జ్యూస్ లాగా ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అయితే కర్బూజాతో చేసుకోవచ్చండి. నేను మీకు ముందు వీడియోస్లో అయితే సమ్మర్లో దొరికే ఐటమ్స్తో మంచి వీడియోస్ అయితే చేసి పెడుతూ ఉంటాను. ఇప్పటి వరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.